జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మమ్మల్ని వెక్కిరించడానికే కదా కట్టుకున్నావు. అదేంటి అలా అన్నారు? కోడలికి దక్కకుండా కూతురికి దక్కకుండా అతిథినైనా నాకు దక్కిందనే కదా నీ బడాయి. మనం బాధపడాలని కట్టుకుంది. అయ్యో, నాకలాంటి ఉద్దేశం లేదండి. మరి ఎలాంటి ఉద్దేశంతో కట్టుకుని వచ్చావు? ఆంటీ అంకుల్ వచ్చాక చెప్తాను. ఏమైంది? మీరిచ్చిన చీరే ఎందుకో వెంటనే కట్టుకోవాలనిపించింది, అందుకే కట్టుకున్నాను. మంచి రోజు చూసి కట్టుకోలేకపోయావా? మీ చేతులతో ఇచ్చిన క్షణం నుంచి నా దృష్టిలో మంచి గడియలే. మీరిచ్చిన చీర చాలా బాగుంది, నాకెంతగానో నచ్చింది. ఈ చీరలో నేను బాగున్నానా? చాలా చాలా బావున్నావు. కుందనపు బొమ్మలా ఉన్నావు. చిన్నతనంలోనే అమ్మా నాన్నలను కోల్పోయాను. మీరు చీర ఇచ్చిన క్షణాన అమ్మా నాన్నలే గుర్తుకొచ్చారు. వాళ్లే మీ రూపంలో వచ్చి చీరను పెట్టినట్టు ఆనందపడిపోయాను. నన్ను ఆశీర్వదించండి. తెగ ఓవర్ చేసేస్తుంది కదూ. అమ్మో, మనల్ని మించిపోయింది. మీ ఆశీర్వాదం నా జీవితానికి ఎంతో అవసరం. మీ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష. దీవించండి. దీవించమ్మా. మీరు ఎంతో మందిని దీవించారు. వారందరికీ మంచి జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అవని జీవితం కూడా ఆనందాలతో నిండేలా దీవించండి. నువ్వెందుకురా అంత ఎగ్జైట్ అయిపోతున్నావు? మరే అదేదో సామెత చెప్పినట్టు. దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. రూపానికి తగ్గ గుణం, అందానికి తగ్గ అణకువ ఉన్నాయి. నీ వినయం, నీ పద్ధతులు ఎదుటివాళ్లని ఆకర్షిస్తాయి. ఏ ఇంటికైనా నువ్వు మంచి కోడలివే అవుతావు. అందరూ మెచ్చే ఇల్లాలివవుతావు. నువ్వడుగు పెట్టే గడప అదృష్టం చేసుకున్నదవుతుంది. తొందరలోనే నీ పెళ్లి జరగాలి. ఆ వేడుకకు మేము కూడా అతిథులం కావాలి. నీకు ఈడు జోడైన అబ్బాయి రావాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.